ప్రజాప్రశ్న కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మనతో ఉన్నారు కొండవీటి జ్యోతిర్మయ్య గారు. నమస్కారం అమ్మా. వెల్కమ్ టు ప్రజాప్రశ్న. ఇవాళ సంగీతం ఏదో చిత్ర పోకడలు పోతున్న రోజుల్లో ఈ అన్నమయ్య సంగీతం ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు 600 ఏళ్ల నాటి దీన్ని తీసుకుని మీరు ఎందుకు ముందుకెళ్తున్నారు? మనందరికీ తాతలేనిదే మన వంశం కానీ, మన వృద్ధి కానీ, లేదా మన ఆత్మీయతలు కానీ, మన సంస్కారం కానీ లేదు. అలాంటప్పుడు ఒక గొప్ప చైతన్యంతో రాసినటువంటి ప్రతి పదం ఈ రోజు కూడా మనం పాడుకుంటున్నాము, లేదా ఈ రోజు దాన్ని ఒక సినిమాగా చిత్రీకరించి చూపించాము అంటే అందులో ఎంతటి లోతు లేకపోలేదు. చాలా కొద్ది మంది ఆయన లోతును గమనించిన వాళ్ళు. అట్లాంటి సాహిత్యాన్ని మరెక్కడా మనం చూడలేనటువంటి పరిస్థితి. ఈ సాహిత్యాన్ని ఒక గొప్ప స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది వాగ్గేయకారులు మళ్ళా వాళ్ళ రచనలు చేయటం. మరి అంత గొప్ప వాగ్గేయకారులు అయినటువంటి వాళ్లే అన్నమయ్య స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు మనం ఎంతటి వాళ్ళం? అలాగే మన సంస్కృతిలో భాగంగా మన పెద్దలు ఇచ్చినటువంటి సంపద ఏదయ్యా అంటే మనకు సంగీతం. దాంట్లో ఎన్నదగినటువంటి సాహిత్యంలో ఉన్నటువంటి సంగీతం మరి ముఖ్యంగా. అటువంటి సాహిత్యాన్ని తీసుకున్నప్పుడు తప్పకుండా ప్రజలు దాని ద్వారా చైతన్యవంతులు అవుతారు. అట్లాగే అద్భుతమైనటువంటి మార్పులు మనం తీసుకురాగలం. మన కుటుంబం బాగుంటుంది, తద్వారా సమాజం బాగుంటుంది, తద్వారా దేశం బాగుంటుంది అనేటువంటి మంచి ఉద్దేశం ఆ పదం నాకు ఇచ్చింది. కనుక అంటే మీకు సంగీతం వచ్చు అంటున్నారు కాబట్టి, సంగీతం వచ్చినప్పుడు ఇవాళ డబ్బు సంపాదించాలంటే ఇప్పుడున్న సినిమా సంగీతం లేకపోతే మోడర్న్ మ్యూజిక్ చేసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. దీంట్లోకి ఎందుకు వచ్చారు? దీనివల్ల అంటే నాకు అంత మోడర్న్ సంగీతం పాడటం రాక ట్రై చేయలేదు. ఎప్పుడు ట్రై చేయలేదు. నిజంగానే ట్రై చేస్తే వస్తుంది ఏమో, వచ్చేదేమో తెలీదు. శంకరాభరణంలో ఆయన చెప్తాడు ఏదైనా మేము పాడగలం కానీ మీరు పాడలేరు. మీకేం అనిపించలేదు? ఎప్పుడు చేయలేదు? ఎప్పుడు అనిపించలేదు నాకు. అంటే జనరల్ గా త్యాగరాజస్వామి రాసినటువంటి రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ ఇట్లాంటివి ఏమైనా వెస్టర్న్ నోట్స్ లో ఉన్నవి ఏమైనా కాస్త పాడేమే తప్పించి నాకుగా నేను సినిమా సంగీతాన్ని పాడడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. ఇప్పుడు ఏదో చెప్పారు ఇంగ్లీష్ నోట్స్ ఉన్న త్యాగరాజస్వామి గురించి అన్నారు, ఏంటది? అంటే మామూలుగా ఇంగ్లీష్ నోట్స్ ఉంటాయండి. సగప సగప మపనిద అట్లా కొన్ని నోట్స్ ఉంటాయి. ఇవో అవి పాడతాం తప్పించి, లేదా రఘువంశ పాట వినిపించండి అంటే మామూలుగా మనందరికీ తెలిసిందే. రఘువంశ సుధా బుద్ధి చంద్రశ్రీ, రఘువంశ సుధా బుద్ధి చంద్రశ్రీ, రమరాజ రాజేశ్వర రఘువంశ సుధా బుద్ధి చంద్రశ్రీ అని ఇట్లా అన్నమాచార్య వారి సంకీర్తనలో ట్యూన్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే వెస్టర్న్ నోట్స్ పాడకూడదని ఏం లేదండి. కాకపోతే ఏంటంటే మన సంప్రదాయంలో ఉన్నటువంటి సంగీతంలో ఎక్కువ మెలకువ, ఒక గమకం అనేటువంటి మెలకువ ఎక్కువ మనకి. దానివల్ల అది ఎక్కువ పాడడానికి ఇష్టపడతాను తప్పించి ఎక్కువగా సంఖ్యలో ఎక్కువ లేవు అంతే. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్న ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ కాదు సంగీతం నేర్చుకున్నారు? నా 7వ ఏట నుంచే సంగీతం నేర్చుకున్నాను. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నంలో దాదాపుగా ఒక 600 పాటలు జానపదం, లలిత ఫీచరింగ్స్ చేసినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు ట్యూన్స్ చేసి, ఒక శివరాత్రి అనుకోండి, ఒక ఉగాది అనుకోండి, అప్పటికప్పుడు పాటల్ని ట్యూన్ కట్టి ఫీచర్స్ లాగా చేయించేవారు. అట్లాగా అటు తర్వాత దేశభక్తి గేయాలు, అనేక దేశభక్తి గేయాలు. నాకు చాలా ఇష్టం దేశభక్తి గేయం అంటే. అందులో రెగ్యులర్ గా మేము పాడేదన్నమాట. ఇది మన భారతదేశం, ఎంతో సుందర దేశం, కలలు పంటలై పండే పుణ్యభూమి దేశం, ఇది మన భారతదేశం. అంటే మీరు పాడితే బాగుందా, మీరు పాడితే బాగుందా, లేకపోతే భారతదేశం చల్లని తల్లి కాబట్టి మాకు బాగుందా? లేదు, రెండు. మనం పాడితే పులకరిస్తుంది నేల, అట్లాగే నేల మీద నివసిస్తున్నటువంటి జనులందరికీ కూడా ఒక పులకింత, నేను ఎట్లాంటి నేల మీద ఉన్నాను అనేటువంటి పులకింత కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. బట్ ఈ రోజుల్లో మీరు ఈ సంకీర్తనలు పాడి జనాన్ని ఉత్తేజపరిచో లేకపోతే జనాన్ని మార్చగలుగుతానే అని అనుకుంటున్నారు? అసలు తప్పకుండా సంకీర్తన లేనిదే మన జీవన మనుగడే లేదండి.
సంగీతము అది మీరు నమ్ముతున్నారు, జనం నమ్ముతున్నారు. నమ్మితే మీరు ఇప్పుడు చాలా కాలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అవును. ఎంత మార్పు తేగలిగారు? ఏమన్నా ఒక మనిషిని మార్చాను మీకు ఏమన్నా తార్కాణాలు? బోలెడంత మంది వ్యక్తులుగా వాళ్లకున్నటువంటి ఆనందం ఈ సంకీర్తన నేర్చుకున్నప్పుడు, లేదా పర్సనల్ గా వాళ్ళు వచ్చి పొడగంటిమయ్య అనే కీర్తన పాడినప్పుడు, ఏమి రాశాడమ్మా, ఇంత గొప్ప కవిత్వము, ఇంత గొప్ప మాట చిన్న మాటలోనే చెప్పేశాడే. గారవించి దప్పిదీర్చో కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా అని అంటే, నేను అదే అంటున్నాను, 600 ఏళ్ల క్రితం రాసినటువంటి కీర్తనకి మనం ఈ రోజు ఇంత పులకించిపోతున్నాము అంటే అసలు ఆ అనుభూతిలో ఉన్నటువంటి మాధుర్యం, ఆ బ్రహ్మానంద రసం ఏదైతే ఉందో అది మనకు తెలియాలంటే ఎక్స్ప్రెషన్ లో ఎవడో కూడా మహానుభావుడు ఇవ్వాలి. అలా ఇచ్చాడు అన్నమయ్య. నిజంగా పరమాత్మని అంటే ఇట్లా ఉంటాడు అని వారికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే వచ్చినటువంటి ఆనందం నేను అనుకుంటాను తప్పకుండా మారుస్తుంది. కానీ అది ఒక అనుభూతి, ఒక ఆనందం తప్పిస్తే సమాజంలో మార్పుకి ఎలా దోహదపడుతుంది? ఎస్ ఎందుకు మన వాళ్ళందరూ అనుభవిస్తున్నారు, ఆనందపడుతున్నారు, కానీ సమాజం ఇలా ఎందుకుంది అని మీ తపన. ఎస్, ఎందుకుంది అంటే మనం చెప్పటమే కానీ ఉపన్యాసాలు ఆచరించడం ఎంతవరకు, అది నాకు నచ్చితే, ఆ వ్యక్తి నాకు నచ్చితే, లేదా ఆ కార్యక్రమం నాకు నచ్చితే స్పందిస్తాం. అదే ఇంకొక సంస్థ, ఇప్పుడు జ్యోతిర్మయ్య గారు చేస్తున్నారంటే జ్యోతిర్మయ్య గారు కావాల్సినటువంటి వాళ్ళ వ్యక్తులందరూ వస్తారు, స్పందిస్తారు, చేస్తారు. మరి ఇంకొక భరద్వాజ్ గారు చేస్తున్నప్పుడు ఎందుకు స్పందించరు అంటే భావ సారూప్యం లేకపోవటం వల్ల. అంతేగా, ఎందుకంటే సంస్థలుగా మిగిలిపోతున్నాం కానీ మనందరం వ్యక్తులుగా ఒక సమాజంలో ఒక పార్ట్ అని మర్చిపోతున్నాం. అందుకని మీరు అన్నట్టుగా మార్పు రాకుండా వస్తుంది, కానీ కొంచెం నిదానంగా వస్తుంది, అంతే తేడా. తప్పకుండా వస్తుంది. అదే ఇప్పుడు సమాజం మాలాంటి వాళ్ళు కుళ్ళిపోయింది, ఈ డైలాగులు చెప్తా ఉంటాం. అండ్ రాజకీయం ఒక రోగం అయిపోయింది, సంగీతం సర్వరోగ నివారణ అంటారు. మరి మీరు సంగీతంతో అది కూడా రోగమే అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఏమన్నా నివారిస్తానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? తప్పకుండా మీరు అన్నట్టుగా ప్రతి మనిషికి పుట్టిన వెంటనే చెడ్డవాడు కాదు. వాడి పరిస్థితుల వల్ల చెడ్డ కావటము, లేకపోతే వాడికి డబ్బు లేక చేయటము, అంటే పరిస్థితులే దానికి కారణం అవుతున్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కసారి విచక్షణ ఉండకపోవడం వల్ల కూడా మనకి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. మనకి లిమిటెడ్ గా ఏమి కావాలో, ఏముంటే మనం ఆనందంగా ఉంటామో అనేది నిజంగా మన రాజకీయవేత్తలు తెలుసుకుంటే, మీరు అన్నట్టుగా సంకీర్తన వింటేవారు అట్లాంటి వారందరూ కూడా మనసున్న వారే కనుక వాళ్ళందరూ కూడా పరిణామం తప్పకుండా వస్తుంది.